స్నో వైట్ ఆ విషం కలిపిన యాపిల్ ని తినేసి బాగా నిద్రలోపలికి వెళ్ళిపోయింది. దాన్ని చూసిన ఆ మంత్రగత్త సంతోషంగా నవ్వుతూ వెళ్ళిపోయింది. ఇది అక్కడ పరిస్థితి. ప్రిన్స్ చార్మింగ్ తనని లేపగలరు. తనతో ఉన్న అనిమల్ ఫ్రెండ్స్ ఆ 7 పొట్టి వాళ్ళని పిలవడానికి వెళ్ళాయి. వెళదాం త్వరగా, ఆ మంత్రగత్తె పారిపోతుంది. ఆ తర్వాత ఏమైందప్పు? నీ మొహం చూస్తుంటే మనం మళ్ళీ సాహసానికి వెళ్ళబోతున్నట్టుంది. హరరే, ఆ 7 పొట్టోళ్ళు సొరంగంలో ఇరుక్కున్నారు. స్వరంగం మూసి ఉంది. మనం త్వరగా వాళ్ళకి సాయం చేయాలి. స్నో వైట్ కి విషయాన్ని ఇచ్చారు. తర్వాత మంత్రగత్తె రాణి వెళ్ళిపోతుంది. సరే రండి వెళ్దాం. ఒకటి 2 3 4 5 6 7 మంది పొట్టివాళ్ళు. పొట్టి మిత్రులారా, మిమ్మల్ని ఇక్కడ నుంచి ఎలాగైనా బయటికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మీ స్నో వైట్ కి విషయాన్ని ఇచ్చారు. ఆ మంత్రగత్తె రాణి తప్పించుకుంది. మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి. మనం ఎలాగైనా స్నో వైట్ ని కాపాడాలి. కానీ ఈ బండరాళ్ళను తీసేయడానికి చాలా సమయం పడుతుంది. బాధపడకండి, మేం సహాయం చేస్తాం. మీరేం చేయబోతున్నారు? ఖచ్చితంగా మీరు ఈ బండరాలని బద్దలు కొట్టలేరు. లేదు, నా దగ్గర మంత్రశక్తి ఉంది. అలాగైతే మనం నమ్మొచ్చు. అరే, తనొక ఏనుగు. ఒక్క నిమిషం. కానీ అదెలా ఏనుగు మన సొరంగంలోకి వచ్చింది? అదే మేము మీతో చెప్పడానికి వచ్చాం. అప్పు ఒక యోగి ఏనుగు. దాని అర్థమేంటో మాకు చెప్పగలరా? అలాగే ఈ టైగర్ డాగి కూడా మాట్లాడుతుంది. తనకు యోగి ఏనుగు. తను యోగితో దేనైనా చేయగలడు. మేము ఇక్కడికి అలాగే వచ్చాం. మీరు చేసి చూపించండి, మేము నమ్ముతాం. ఆ ఏనుగు నెత్తి మీద ఉన్న జూలు చాలా ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఈ రాళ్లు కూడా ప్రకాశిస్తున్నాయి. నా కళ్ళతో చూడడం వల్ల నమ్ముతున్నాను. నిజంగా అదరగొట్టేశావు. స్నో వైట్ తాలూకా స్నేహితులు ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకంటే స్నో వైట్ కి విషయం ఇచ్చారు. మనం చాలా టైం ని వేస్ట్ చేసేసాం. మీరు ఈ జంతువులతో వెళ్ళి స్నో వైట్ కి సహాయం చేయండి. ఆ మంత్రగత్తె రాణిని మేం పట్టుకుంటాం. మనం వెళ్ళి స్నో వైట్ ని కాపాడదాం. వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి కాబట్టి వాళ్ళు మంత్రగత్తెని పట్టుకుంటారు. కానీ తనకి మంత్రాలు తంత్రాలు తెలుసు. మనం తనని ఆపాలి, లేదంటే తన స్నో వైట్ కి మళ్ళీ ఆపద కలిగిస్తుంది. త్వరగా రండి వెళ్దాం. ఎవరైనా వెళ్ళి యువరాజు చార్మింగ్ ని పిలుచుకురండి. స్నో వైట్ కి తను చాలా అవసరం. నేను ఆ మంత్రగత్తెని చూసుకుంటా. మీరందరూ ధైర్యంగా ఉండండి. నాకు ధైర్యంగా ఉండడం అంటే భయంగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతోంది? ఏమిటి ఆశ్చర్యం? ఒక చిన్న పాప, చిన్న డాగి, దాంతో పాటు ఏనుగు కూడా వచ్చింది. మిమ్మల్ని ఆపడానికే మేమొచ్చాం. మీకంటే స్నో వైట్ చాలా అందంగా ఉండడం వల్ల మీరు తనకి విషయాన్ని ఇచ్చారు. నేను చెప్పిందంతా నిజమే కదా, చెప్పండి. నాలాంటి మంత్రగత్తె రాజకుమారికి ఎలాంటి కష్టాన్ని కదా ఇవ్వగలదు. వాటన్నిటిని ఆపడానికి ఇప్పుడు సమయం వచ్చిందనుకుంటాను. నన్ను మీరు అడ్డుకోగలనని అనుకుంటున్నారా? నేను మహాశక్తి గల మంత్రగత్తెను. నువ్వు మారువు, నీకు గుణపాఠం నేర్పిస్తా. నువ్వు వెళ్ళి షెరీఫ్ తో మంత్రగత్తె రాణిని పట్టుకున్నావని చెప్పు. త్వరగా వెళ్ళు, మేము వెనకే వస్తున్నాం. అలాగే చెప్తాను. స్నో వైట్ కి ఏది అయ్యుండకూడదు. యువరాజు చార్మింగ్ వచ్చుంటే తప్పకే అయ్యుండదు. పొట్టి మిత్రుల ఇంటికి మనం వెళదాం. అలాగైతే నేను తన్ని నిద్రలేపాలా? అదే ఇంతసేపు అందరూ చెప్తున్నారు. కానీ నా వల్ల ఎలా అవుతుంది? కానీ ముందు నేను తన దగ్గర అనుమతి తీసుకోవాలి కదా. మీరు ఎలా అనుమతి అడగలరు? తను స్పృహ తప్పి పడిపోయింది కదా. ఒకవేళ ఆ విధంగా చేస్తే నాకు విషయం ఎక్కుతుందా? మంచి ప్రశ్న. అవి ఆలోచించే సమయం లేదు. దయచేసి ధైర్యంగా ఉంటే సహాయం చేయండి. ఇది నేను అడిగిన ప్రశ్నకు సమాధానం కాదే. సరే, నేను నిద్ర లేపుతాను. ఇది నిజంగానే చాలా అద్భుతమైన ఆలోచన డాగీ. ఒక్క నిమిషం. నా పొట్టి స్నేహితులు ఇంకా మృగ స్నేహితులు ఎప్పుడూ నాతోనే అంటిపెట్టుకొని ఉంటారు. నేను ఎక్కువ పనిచేయటం వల్ల అలసిపోయినట్టున్నాను. నేనే నిన్ను నిద్రలేపుదాం అనుకున్నాను. ఈలోగా డాగి ఆ పనిచేసింది.
నా కథలో మీ ముగ్గురు లేరని నాకు తెలుసు. అయినా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేనొక యాపిల్ పైని తయారు చేశాను. మీరు దాన్ని తింటారా? తప్పక మేం తింటాం స్నో వైట్. ఎప్పుడూ విషయం లేని యాపిల్స్ ని కొని వండండి, ఓకేనా? నేను నమ్మలేనులే, ఒకటై మేము దేనైనా దాటుతాం, లోయనైనా కొండ